సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా మీరు ధర్నాలు చేస్తే ఒప్పు, ఈ చెత్త రిపోర్ట్ను తప్పంటే మాది తప్పైతుందా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అయితే ఆ రోజు మినిస్టర్ గారు సార్, ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు వారు కోర్టులో వాద్యం వేశారు అధ్యక్ష. నేను నిజంగా చెప్తా ఉంటా, ఈరోజు వారి ఆర్గ్యుమెంట్స్ వింటా ఉంటే సుప్రీంకోర్టు అడ్వకేట్కి సంబంధించి వారు పాప సీనియర్ కౌన్సిల్ని హైర్ చేసి తీసుకొచ్చారు అధ్యక్ష. వారే స్వయాన పోయి వాదిస్తే బాగుంటుండే. అన్ని మీ వాద్యానికి సంబంధించి అన్ని అంశాలు కూడా రేపు హైకోర్టు ముందట ఉంది అధ్యక్ష. హైకోర్టు ముందట మీరు ఇవన్నీ అంశాలు కూడా మీరు పెట్టిండ్రు, మీ అఫిడవిట్లో అన్ని అంశాలు కూడా పెట్టడం జరిగింది. సో మళ్ళా తిరిగి ఇక్కడ మేము టెక్నికల్ ఆస్పెక్ట్స్ సంబంధించిన అంశం ఒకటి మీరు చెప్పినా కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. మీరు చెప్తా ఉన్నారు ఫెయిర్నెస్ ఆఫ్ ఎంక్వైరీ. సార్, మేము ఈరోజు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద 1952 సంవత్సరానికి సంబంధించి ఎక్కడ ప్రొసీజరల్ ల్యాప్సెస్, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి టెక్నికల్ ల్యాప్సెస్, ఎగ్జిక్యూషన్ ల్యాప్సెస్, మెయింటెనెన్స్ ల్యాప్సెస్ సంబంధించి గౌరవ మంత్రి గారు చెప్పారు. నేనేం చెప్తా ఉన్నానంటే అఫిడవిట్కు సంబంధించి ఈ అంశాలన్నీ కోర్టు రేపు పొద్దున తెలుస్తుంది అధ్యక్ష. ఇవాళ రేపు తెలుస్తుంది. మీకేం రిలీఫ్ రాలేదు. ఆ రిలీఫ్కు సంబంధించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ రిలీఫ్ మీరు ఇచ్చేది లేదు, ఇక్కడ మేము ఇచ్చేది లేదు. మీరు టెక్నికల్ అంశాల విషయంలో మీరు రిలీఫ్ కోరుతా ఉన్నారు, మీకున్న హక్కు ద్వారా, మీకున్న లీగల్ రైట్ ద్వారా కోరుతా ఉన్నారు. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము అడిగేది ఏంటంటే అవన్నీ కూడా ఈరోజు కోర్టు ముందట ఉన్నాయి. మీరు అడిగిన టెక్నికల్ అంశాల విషయంలో 8B కానీ 8Cకి సంబంధించిన అంశాలు అవి రేపొద్దున హైకోర్టు తెలుస్తుంది అధ్యక్ష. దెన్ we will proceed. We have to proceed according to the law. మేమేం అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఇప్పుడే ఇరిగేషన్ మంత్రి గారు అన్ని విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు ఏ విధంగా కమిషన్కు సంబంధించి ల్యాప్సెస్ ఏ విధంగా మీకు వారు చూపెట్టడం జరిగింది. స్పష్టంగా ప్రతి క్లాస్ పై క్లాస్ వారు చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా ఒక ½ అన్ అవర్లో పూర్తి స్థాయిలో తెలియజేయడం జరిగింది. గౌరవ సభ్యుల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, లెట్స్ నాట్ గో టు ద టెక్నికాలిటీస్ ఆఫ్ వాట్. మీరు టెక్నికాలిటీస్ విషయంలో మీరు వాద్యం వేసే దానిపైన ఉంది. మేము కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఇక్కడికి సంబంధించి మరి వారు ప్రతి సందర్భంలో కమిషన్నే కాంగ్రెస్ పార్టీ కమిషన్ అంటూ అన్నారు. మీరు ఈ రోజుకు సంబంధించి మీ సీనియర్ కౌన్సిల్గా ఉన్న హరీన్ రావుల్ గారు మీరు హైర్ చేస్తూ ఉంటారు. అతను ఎవరు? ఏఐసిసికి సంబంధించిన సీనియర్ సభ్యుడు అధ్యక్ష. సీనియర్ కౌన్సిల్గా వాద్యాలు తీసుకొని మీరు కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అధ్యక్ష. దట్ లీగల్ ప్రొఫెషన్ అది. అండ్ హయ్యెస్ట్ రెస్పెక్టబుల్ పోస్ట్ను హోల్డ్ చేసి ఫస్ట్ లోక్పాల్గా గుర్తింపు పొందిన ఆయన ఫైండింగ్స్ని మీరు తప్పుపడితే పట్టొచ్చు, కానీ ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా పార్టీ పరంగా మాట్లాడటం సరికాదు. ఇది ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఆయన నిష్పక్షపాతంగా ఈరోజు వారు ఫైండింగ్స్ ఇవ్వటం జరిగింది. మా బాధ్యతలో భాగంగానే ఈరోజు మేము సభలో పెట్టడం జరిగింది. దానిపైన మీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఆ విధంగా కార్యక్రమం చేయండి. కానీ వారు లేచి పార్టీ పరంగా మాట్లాడతామంటే ఆ రోజు ఇందిరాగాంధీకి సంబంధించి ఆ రోజున్న కక్షపూరితం, మేము ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, కక్షపూరితంగా చేస్తే రెండో రోజే ప్రభుత్వం వచ్చిన రెండో రోజే రాజకీయ కక్ష మొదలైతా ఉండే. రాజకీయ కక్ష కాకుండా ప్రజాస్వామికంగా ముందుకు పోవాలని, పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఒకసారి విజిలెన్స్ కమిషన్ దాంట్లో పాటు ఈరోజు మరి ఎంక్వైరీకి సంబంధించిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం ఎంక్వైరీ వేయటం జరిగింది అధ్యక్ష. ఎవరి పరంగా రాజకీయంగా మేము పూర్తి స్థాయిలో కక్ష సాధించాలనే ఉద్దేశంలో లేము. కానీ వాస్తవాలు తెలిసే ప్రయత్నంలో ఇంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, వాస్తవాలు ప్రజలకు తెలిసే కార్యచరణ తీసుకుంటాం అధ్యక్ష. దయచేసి దాన్ని రిస్ట్రిక్ట్ చేసి ఇది కాదు అని చెప్పండి. కానీ ఎప్పుడో షా కమిషన్కు సంబంధించి లేకుంటే ఇతర కమిషన్లకు సంబంధించిన అంశం కాదు. ఆ రోజు రాజకీయ కక్షతోని ఆనాటి ప్రభుత్వాలు చేస్తే ఈ రోజు మేము ఆ విధంగా చేపట్టలేదు. చేపడితే 2 సంవత్సరాలు ఎందుకు అధ్యక్ష? ఎందుకంత 2 సంవత్సరాలు? హరీష్ రావు గారు
వాహ్ ఏం చెప్తూ శ్రీధరన్న డబుల్ స్టాండర్డ్స్ అంటే ఇది